మన ఛానల్లో వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే మీరు వీడియో చూస్తున్నప్పుడు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ అనేది ఇచ్చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ అనేది ఇచ్చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా నేను లేటెస్ట్గా ఏమైనా వీడియోస్ అనేవి అప్లోడ్ చేశానంటే అందరికన్నా ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మనం లేట్ చేయకుండా వీడియోల కింద వెళ్ళిపోదామండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ అప్లోడ్స్ గురించి ఈరోజు మనం వీడియోలు తెలుసుకుందామండి. మనకి ఈ డాక్యుమెంట్ అప్లోడ్స్ గురించి మనకి చాలాసార్లు డేట్ అనేది కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మనం ఛానల్లో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఒక వీడియో చేయండి సార్ అని చెప్పేసి అడగడం జరిగింది. అందుకోసం ఈరోజు మనం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ డాక్యుమెంట్ అప్లోడ్ అనేది ఇప్పుడు దాకా చేసుకోలేదో ప్రతి ఒక్కరు అనేది ఈ వీడియో చూసి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరు ఈ డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చేసుకోవచ్చండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అది ఎలానో నేను చూపిస్తాను. మీకు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది చేసుకోవచ్చండి. మనకి ఈ డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 14వ తారీఖు మార్చ్ 2024 వరకు మనకి ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగానే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు స్టెప్ బై స్టెప్ అనేది మొత్తం చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు, సార్ డాక్యుమెంట్ అప్లోడ్ అనేది అసలు మేము ఎందుకు చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఆధార్ కార్డ్స్ అనేది 2011 నుంచి అయితే మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఆధార్ కార్డ్స్ అనేది ఇవ్వటం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధార్ కార్డులో ఎటువంటి నేమ్ చేంజ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కానీ, అడ్రస్ చేంజ్ కానీ, ఎటువంటి కరెక్షన్స్ కానీ చేంజెస్ కానీ ఏమీ చేసుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళు ఈ డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చేసుకోవాలండి కంపల్సరీగా. లేదంటే మీ ఆధార్ కార్డ్ అనేది ఇన్యాక్టివ్లో పెడతాం, బ్లాక్ చేస్తాం అని చెప్పేసి పైనుంచి అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే ఇప్పటి వరకు ఎటువంటి చేంజెస్ చేసుకోకుండా ఇప్పటి వరకు ఆధార్ కార్డులో అదే మార్పులు లేకుండా వాళ్ళు ఇచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు ఏ చేంజెస్ లేకుండా ఉన్నారో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు అనేది ఈ డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చేసుకోవాలండి. దీని ప్రూఫ్స్ ఏమంటే మీకు చూపిస్తాను వీడియోలో. దాని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది ఏమేమి అప్లోడ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకంటే మనకి ఇది ఎటువంటి ఛార్జెస్ కూడా మనకేమి ఉండవు. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మనకి ఇది అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు అనేది మీ ఇంట్లో ఉండే మీ మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఓకేనా, ఇంకా వీడియో మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. ముందుగా వచ్చేసేసి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోనండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి మనకి ఆధార్ అఫీషియల్ వెబ్సైట్ తెలుసు కదా, UIDAI. ఓకేనా, ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీరు డైరెక్ట్గా ఈ విధంగా అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ దగ్గర మీ లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. వన్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు ఏదో ఒక ఆప్షన్ అండి, ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా, ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ లాగిన్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలంటే కంపల్సరీ మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలండి. ఓకేనా, లింక్ అయి ఉంటేనే మనకి ఈ ప్రాసెస్ అనేది చేసుకోవడానికి యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు స్టార్టింగ్ మీ ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా, మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి కింద ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ మనకి సెండ్ OTP అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ సెండ్ OTP మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీ ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్కి అనేది OTP అనేది రావడం జరుగుతుంది. ఆ OTP అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఓకే, నేను OTP అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసేసి మీకు డాష్బోర్డ్ అనేది చూపిస్తాను. ఓకేనా, కంపల్సరీ మీ ఆధార్ కార్డుకి మాత్రం మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలండి. లింక్ లేదంటే మాత్రం మీరు ఈ సర్వీస్ అనేది చేసుకోలేరు అనమాట. ఓకేనా, వన్స్ ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే స్టార్టింగే మీకు రావడం జరుగుతుంది ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ అని చెప్పేసి. ఓకేనా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే చూడొచ్చు ఇక్కడ దిస్ సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు మళ్ళీ నెక్స్ట్ అడగడం జరుగుతుంది. ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్ అనేది రావడం జరుగుతుంది. ప్రజెంట్ మీ ఆధార్లో ఉన్న అడ్రస్, మీ నేమ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినంత మాత్రాన మీ ఆధార్లో అడ్రస్ కానీ ఏం మారవండి. ఓకేనా, సేమ్ ఇప్పుడు ఉన్న అడ్రస్ ప్రూఫ్కి మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్ కింద ఆ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నారు అంతే మాత్రం. కానీ మీ ఆధార్లో అడ్రస్ మాత్రం ఏమాత్రం మారదండి. ఓకే, ఇది మాత్రం గమనించండి. ఓకేనా, ఇది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ ఇవ్వాలన్నమాట. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది.
ఇక్కడ మీకు చూసినట్లయితే డాక్యుమెంట్ సైజ్ వచ్చేసేసి 2 MB లోపే మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా, అది జేపీజీ ఫార్మెట్ కానీ పీడిఎఫ్ కానీ. ఇక్కడ మీకు చూసినట్లయితే ప్లీజ్ అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ఓకేనా, ఇక్కడ మీకు చూసినట్లయితే సెలెక్ట్ డాక్యుమెంట్స్లో ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఇక్కడ మీరు డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదంటే ఇండియన్ పాస్పోర్ట్ కానీ, మార్క్ లిస్ట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఇక్కడ ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంటే మాత్రం ఆ డాక్యుమెంట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఐడెంటిటీ కోసం ఇక్కడ మీరు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. నేను వచ్చేసేసి వాటర్ ఐడి అనేది సెలెక్ట్ చేస్తున్నాను. వాటర్ ఐడి అనేది సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ ఇచ్చేసేసి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అప్లోడ్ డాక్యుమెంట్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కంటిన్యూ అడగడం జరుగుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసేసి మీ సిస్టంలో ఉన్న మీ డాక్యుమెంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా, డాక్యుమెంట్స్ మాత్రం పీడిఎఫ్లో అప్లోడ్ చేసుకునండి. ఓకేనా, ఓకే, వన్స్ మీ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసేసి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనమాట. ఓకేనా, ప్రజెంట్ మీ ఆధార్లో ఉన్న అడ్రస్కి సంబంధించి సేమ్ అడ్రస్ మీ ఓటర్ ఐడి కానీ, లేదంటే మీ రైస్ కార్డ్ కానీ, లేదంటే మీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, లేదంటే మీ బ్యాంక్ పాస్బుక్ కానీ, ఏదో ఒకటి ప్రజెంట్ మీరు ఉంటున్న ఆధార్ అడ్రస్ సంబంధించి సేమ్ అదే ప్రూఫ్ మీద ఏదైతే అడ్రస్ ప్రూఫ్ ఉంటుందో ఆ అడ్రస్ ప్రూఫ్ అనేది ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా, ఏ డాక్యుమెంట్ అయినా సరిపోతుందండి. ఇక్కడ ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఏది మీ దగ్గర ఉన్నా కానీ ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, నేను వచ్చేసేసి వాటర్ ఐడి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, సెలెక్ట్ చేసేసి ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా, డాక్యుమెంట్స్ అనేది చెప్పాను కదా పీడిఎఫ్లో అప్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే మనకి ట్రాన్సాక్షన్ అనేది రిజెక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట పీడిఎఫ్లో అయితే. ఓకేనా, ఇక్కడ టిక్ బాక్స్ అనేది ఉంది కదా, ఈ టిక్ బాక్స్ మీద క్లిక్ అని చేసేసి ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ నెక్స్ట్ మీదనే క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పాపప్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే అనేది ఇవ్వండి. ఇచ్చినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, సార్ మీ పీడిఎఫ్ అనేది ఎందుకంటున్నారు, అక్కడ జేపీజీ కూడా ఉంది కదా అని చెప్పేసి అంటారు. జేపీజీ ఫార్మెట్లో చాలామంది క్వాలిటీ లేకుండా అప్లోడ్ చేస్తున్నారండి, కొంతమంది రిజెక్ట్ అవుతున్నాయి. పీడిఎఫ్లో అంటే ఏంటంటే కొంచెం క్వాలిటీ అనేది బాగుంటుంది, మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట, అందుకోసం అనేది చెప్తున్నాను. ఓకేనా, మీకు నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ సబ్మిట్ మీదనే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు చూసినట్లయితే చూడొచ్చు, ది సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి రావడం జరిగింది. చూడొచ్చు 14/3/2024 అప్పటి వరకు అనేది ఫ్రీగానే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మన ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం అక్నాలజ్మెంట్ స్లిప్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ నెంబర్ ద్వారా మనం ట్రాక్ చేసుకొని ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయిందో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే చూడొచ్చు, మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనకి వ్యాలిడేషన్ స్టేజ్లో అనేది ఉంది. మనకి వితిన్ 1 వీక్లోనే మనకి ఈ డాక్యుమెంట్ అప్లోడ్ కూడా మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు అనేది ఈ డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చేసుకోండి. ఓకేనా, మీరు ఆల్రెడీ అడ్రస్ చేంజ్ చేసుకున్నా కానీ, నేమ్ చేంజ్ చేసుకున్నా కానీ ప్రతి ఒక్కరు అనేది డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు అనేది చేసుకోండి. ఓకేనా.